హలో! ఈరోజు మనము కాకరకాయ కూర, చిన్న కాకరకాయలని ఎలా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. ఇవి చిన్నగా ఉంటాయి కదా! ఇవి పావు కేజీ క్వాంటిటీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది. 2 సైడ్ల తొడిమల్ని మనం నీట్‌గా తీసేయాలి. దీంట్లో ఇసుక ఎక్కువగా ఉంటుంది. పసుపేసి మరీ వాష్ చేసుకోండి. ఇవి నేల మీద పండుతాయి కాబట్టి మనకి నేలకు ఆనుకొని వస్తాయి. సో, పసుపేసుకొని నీట్‌గా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సైడ్లు తొడిమలు తీసేసుకోవాలండి. అలానే వేసుకుంటే టేస్ట్ అయితే అస్సలు ఉండదు. 2 సైడ్లు తీసేసి ఇలా చేసుకోవాలి మనం వీటిని. కాబట్టి 2 సైడ్లని నీట్‌గా తొడిమలన్నిటిని తీసేసి ఇలా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఒలుచుకోవాలి అన్నిటిని. హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. తర్వాత నేను ఇక్కడ ఉడికించుకుంటున్నాను వీటిని. లైట్‌గా ఆవిరికి ఉడికిస్తున్నాను. మనకి పోషకాలు అనేవి పోకుండా ఉండాలంటే ఇలా ఆవిరిలో ఉడికించుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను ఇట్లా ఆవిరిలో ఉడికించుకుంటున్నాను. సో 2 మినిట్స్ మాత్రమే టైం పడుతుందండి. ఎక్కువసేపు మనం వీటిని కుక్ చేసుకోకూడదు. ఎందుకంటే పైన ఉన్నది పొర చాలా పల్చగా ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోతాయి. మనం ఇట్లా ప్రెస్ చేయంగానే గింజ అనేది బయటకు వస్తుంది. అంతవరకు మాత్రమే మనకి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతాయి. అట్లా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉంటాయి. అంతవరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న నీళ్ళు బయటకు వస్తాయి. తర్వాత మనం స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు కొద్దిగా పసుపు వేసుకొని రెండింటిని కూడా మనము కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ అయ్యే విధంగా ఉంచాక మనం ఏవైతే తీసి పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా కాకరకాయలని మనం దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కొంచెం సేపు వరకు ఉండాలి. వెంటనే ఉప్పు వేయకూడదు. దీంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చే వరకు వీటిని మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం వెంటనే ఉప్పేసి ఇంకా నీరు ఎక్కువ అవుతుంది. సో ఈ కలర్గా మగ్గాక మనము దీనికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి చేదుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకుంటేనే మనం తినగలము. కాబట్టి మేము కొద్దిగా తీయగా తింటాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం వేసాను. మీరు 1 టేబుల్ స్పూన్ బెల్లంని వేసుకొని కలుపుకోండి బాగా. ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే బెల్లం అంతా కూడా కరుగుతుంది. తర్వాత కారం పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది.